ఆదికాండము 20వ అధ్యాయము అబ్రహాము గెరారు రాజు అబీమెలెకు మధ్య జరిగిన సంఘటనను వివరిస్తుంది. దీనిలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. అబ్రహాము నెగెబు దేశానికి ప్రయాణమై గెరారులో నివసించాడు. అక్కడ తన ప్రాణ భయం వల్ల తన భార్య శారమ్మను నా సహోదరి అని పరిచయం చేశాడు. గెరారు రాజు అబీమెలెకు శారమ్మను తన ఇంటికి పిలిపించుకున్నాడు. అయితే అతడు ఆమెను తాకక ముందే దేవుడు రాత్రి స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, నీవు పిలిపించుకున్న స్త్రీ ఒకరికి భార్య, ఆమె నిమిత్తం నీవు చనిపోతావు అని హెచ్చరించాడు. తాను ఏ పాపం చేయలేదని, అబ్రహాం చెప్పిన మాట ప్రకారమే ఆమెను తెచ్చుకున్నానని అబీమెలెకు మొరపెట్టుకున్నాడు. దేవుడు అతని యథార్థతను అంగీకరించి ఆమెను తిరిగి అబ్రహాముకు అప్పగించమని, అప్పుడు అబ్రహాము అతని కోసం ప్రార్థిస్తాడని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం అబీమెలెకు అబ్రహాంను పిలిపించి, ఎందుకు ఇలా అబద్ధం చెప్పావని ప్రశ్నించాడు. అందుకు అబ్రహాము, ఈ స్థలంలో దైవభీతి లేదని, నా భార్య నిమిత్తం నన్ను చంపుతారని భయపడ్డాను అని చెప్పాడు. అబీమెలెకు అబ్రహాముకు గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను ఇచ్చి 1000 తులాల వెండిని శారమ్మకు పరిహారంగా చెల్లించాడు. ఆ తరువాత అబ్రహాము దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అబీమెలెకును అతని భార్యను మరియు దాసీలను స్వస్థపరిచాడు.